తిరుపతి నుంచి వాడెవడో ఆ కామసేన పార్టీకి సంబంధించిన రాస్కెల్ ఎవడో ఒకడు ఉన్నాడు. ఏం పేరు? అదేలే, కిరణ్ రాస్కెల్. ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఒక మాజీ శాసనసభ్యురాలు నగరి నియోజకవర్గం నుండి 2 దఫాలుగా శాసనసభకు ఎన్నికై మంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి గౌరవనీయురాలు మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీమతి రోజా సెల్వగాని గారి పైన నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. అది మాట్లాడుతూనే కాదు, ఏదో 4 డబ్బాలు తీసుకొచ్చాడు, ఏదో బాటిల్ తీసుకొచ్చాడు. వాడి బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిలే దొరుకుతాయి, వాడికి మిగతా బాటిల్ ఎందుకు తెలుస్తాయి? తీసుకొచ్చి చాట్ జీపీటీని చూడండిరా వైసీపీ గొర్రెల్లారా అంటాడు. అసలు ఈ కిరణ్ రాస్కెల్ అనేవాడిది ఏ పార్టీనో తెలీదు. వైసీపీ కార్యకర్తలను గొర్రెలు అంటాడు. ఈడొక పెద్ద కొండ గొర్రె. వీడి క్యారెక్టర్ ఏంది, వీడి క్యాలిబర్ ఏంది, వీడి కథ ఏంది, వీడి కథామేషి ఏంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరికి వాడు కూడా మా పైన విమర్శలు చేస్తుంటే మేము స్పందించాల్సి వస్తుంది. అంటే మహిళల్ని లొంగ తీసుకొని మహిళలకు శారీరక సుఖాలను ఎరగా వేసి వారి నుండి డబ్బులు గుంజేటువంటి ఒక మేల్ ఎస్కర్ట్ గాడు, ఒక రెంట్ బాయ్ గాడు, ఒక మేల్ ప్రాస్టిట్యూట్ గాడు, ఆఖరికి నువ్వు కూడా మా మాజీ మంత్రి పైన, మా పైన, నా పైన విమర్శలు చేసేటువంటి స్థాయి అనేది. మా దౌర్భాగ్యం నీలాంటి వాడు మాట్లాడితే దానికి మేము తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అరే చాట్ జీపీటీకి, ఛార్జ్ షీట్కి నీకు అసలు తేడా తెలుసా? వ్యత్యాసం తెలుసా? నువ్వెక్కడో వానాకాలం చదువుకున్నటువంటి తింపరగాడివి. నీ తింపరతనానికి ఈ చాట్ జీపీటీ దొరికింది. ఆ బొచ్చు పైన, బోడిగుండు పైన బొచ్చు నిలిపిస్తానని చెప్పే ఆ బిఆర్ నాయుడు గారు దొరికారు. మిడ్ నైట్ మసాలాల పేరుతో ఒక వార్తా ఛానల్ని నడిపినటువంటి ఆ సాంబశివరావు లాంటి వారి స్నేహం దొరికింది. ఇంకా నీకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు చాట్ జీపీటీ ప్రామాణికమైతే ఛార్జ్ షీట్లు ఎందుకు, పోలీసులు ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? చాట్ జీపీటీ అది చెప్పింది కాబట్టి వైసీపీ గొర్రెలారా, నిరక్షరాస్యులారా వినండి అని అంటావే. నువ్వే ఒక పెద్ద కొండ గొర్రె. నీ కామసేన పార్టీనే నిన్ను వెలివేసిందంటే నీ బతుకేంటో అర్థమవుతుంది. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా సెల్వమణి గారు ఒక మహిళ పైన నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఉంటే అసలు నీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? మహిళలంటే మీ పార్టీకి కానీ నీకు కానీ ఏమైనా గౌరవం ఉందా? అసలు నీ స్థాయిని నువ్వేమ విధంగా భావిస్తున్నావని మాకు అర్థం కావట్లేదు. అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారంటే, ఎందుకు ఓడిపోయామనే ఆలోచన ఇంకా రావాలి వాళ్ళకి. ఎందుకు 11 సీట్లు మనకు ప్రజలు ఇచ్చారు ఇంకా తెలియట్లే. కుల రాజకీయాలు, ఎంత నీచమైన కుల రాజకీయాలు దిగజారుతారంటే వాళ్ళు. ఉదాహరణకి నిన్నటి దినం ఒక ప్రెస్ మీట్లో నాగార్జున యాదవ్ అని ఒక వెధవ, అతను ఒక వెధవ, నాగార్జున యాదవ్ అనే ఒక వెధవ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ వెధవని నువ్వు వెధవా అన్నా, దానికైనా మొత్తం యాదవ్ కులాన్ని రాజకీయం తీసుకొచ్చి కులం మీద అంటున్నాడు. ఎంత హాస్యాస్పదం. ఒకసారి వీడియో చూడాలి మీరు కూడా. కొన్నిసార్లు సందర్భంలో యాదవులు అంటే మాకు ఎంత ప్రేమ, ఎంత అభిమానం అంటే
మా తిరుపతి వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము తెరవాలన్నా ముందు యాదవులే. మొట్టమొదటి దర్శనము యాదవులే. మా తిరుపతిలో అత్యధిక ఓట్లు మెజార్టీ బలమైన వర్గం ఉన్నవారు యాదవులే. యాదవులు మాతో ఎప్పుడు నిత్యం కలిసి మెలిసి ఉంటారు. అలాంటి యాదవ సోదరులు ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు, ఎలా ప్రేమిస్తారో మనకు తెలుసు. అలాంటి ఈ వెధవ వాళ్ళకే చెప్తున్నాడు, నన్ను వెధవ అని తిట్టినాడు అనేసి. నువ్వు నన్ను ఇప్పుడు రాయల్ రాస్కల్ అన్నావు అంటే మా కులాన్ని మొత్తం రాస్కల్ అన్నట్టేనా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు రెడ్లతో విమర్శించినట్టేనా? అంటే ఒక వ్యక్తిని విమర్శించే కులాన్ని విమర్శించినట్టు కాదు. ఎప్పుడు కూడా కులం పేరుతో విమర్శించే కులం విమర్శించినట్టు. అది ఈ వెధవ ఇతన్ని ఒరే నెల ఒసే నెల తెలియట్లే నాకు. ఎందుకంటే ఇతను నన్ను అంటాడు, పంది కొవ్వు పట్టినట్టు పట్టిందిరా నీకు అంటాడు. పట్టింది కొవ్వు తీసుకెళ్ళి నెయ్యి చేసుకుని కర్ర తీసుకుని తాగే. మీకు నువ్వు కొవ్వుతో నెయ్యి చేయడం అలవాటే కదా, చేసేసే. అంతేగాని నువ్వు మమ్మల్ని రాసుకెళ్ళనొచ్చు, మమ్మల్ని వాడు వీడిని మాట్లాడచ్చు, మా నాయకులను మాట్లాడచ్చు. నిన్ను నువ్వు వెధవ అంటే మాత్రం నువ్వు దాన్ని రాజకీయం చేయాలని చూస్తావు. నీచమైన రాజకీయాలు చేయడం వైసీపీకి తగును అని చెప్పి మరొకసారి రుజువు చేస్తున్నా. చెప్తున్నా కూడా, ముందు నువ్వు నన్ను కోస్తానన్నావు. నన్ను కోసే ముందు నీ ఆధార్ కార్డు పంపించు, నీ జెండర్ టెస్ట్ చేయాలి నేను. తర్వాత నువ్వు నన్ను కోస్తావో నేను నువ్వే కోసుకున్నావో నేను చెప్తా. చెప్పా కదా, ఒరే నెల వసే నెల ఇట్లా నాగార్జున. కాబట్టి జై హింద్.